jungle. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర బాలింతలకు అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకైతే గుడ్ న్యూస్. త్వరలోనే ఒక స్పెషల్ కిట్ అయితే తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఎందుకనంటే చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్లకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే వాళ్ళకి చాలా అమౌంట్ అయితే వాళ్ళు హాస్పిటల్ వాళ్ళైతే బిల్ అయితే వేస్తారు. ఎగ్జాంపుల్కి 50,000 అలాగా వేయడం అయితే జరుగుతుంది. అందుకోసం అయితే ప్రభుత్వం అయితే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీలు ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్ని అయితే తీసుకురాబోతుంది. ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ని అయితే తీసుకురాబోతుంది. అయితే గత ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ అనేది ఉండే, అయితే అది ప్రస్తుతానికైతే రావడం అయితే లేదు. సేమ్ దాని స్థానంలోనే బాలింతలకు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఈ కిట్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. గతంలో కేసీఆర్ కిట్ కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు శిశువు సంరక్షణ కోసం అవసరమైన వస్తువులతో పాటు ఆర్థిక సాయం కూడా అందించారు. ఈ కిట్లో బేబీ సోప్, ఆయిల్, దుస్తులు, దోమతెరలు, న్యాప్కిన్స్ వంటి 16 రకాల వస్తువులైతే ఉండేవి. అలాగే 3 దశల్లో 4,000, 4,000, 4,000 అలా 12,000 రూపాయలు అయితే గత ప్రభుత్వం అయితే అందించింది. ఆడబిడ్డ పుడితే అదనంగా 1,000 రూపాయలు అయితే ఇచ్చేవారు. ఈ పథకంతో ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీలు పెరగడమే కాకుండా శిశు మరణాల రేటు కూడా తగ్గింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీలు అయితే పెరగడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ స్థానంలో కొత్తగా స్పెషల్ కిట్ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. ఈ కిట్తో బిడ్డకు, తల్లికి అవసరమైన ప్రాథమిక వస్తువులు ఉంటాయి. అలాగే కొంత ఆర్థిక సాయం కూడా అందించే అవకాశం అయితే ఉంది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాల్లోని గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ చేయించుకునేలా ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ స్పెషల్ కిట్ ఏంటి అనంటే తల్లి బిడ్డకు అవసరమైన వస్తువులను కొత్త కిట్తో పెట్టనున్నట్లు తెలుస్తుంది. గతంలో కేసీఆర్ కిట్లో ఇచ్చిన కొన్ని వస్తువులతో పాటు మరికొన్నింటిని కలిపి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. పసిబిడ్డ కోసం బేబీ సోప్, షాంపూ, ఆయిల్, నవజాత శిశువుకు సౌకర్యవంతంగా ఉండేలా 3-4 జతల బట్టలు, దోమతెర, న్యాప్కిన్స్, డైపర్సు, నెలకు సరిపడేలా శిశువును వెచ్చగా ఉంచేందుకు బ్లాంకెట్స్ లేదా చిన్న వస్త్రం, ప్రసవం తర్వాత తల్లి అవసరాలకు శానిటరీ ప్యాడ్స్, పోషకాహార పొడి, తల్లిపాలు సరిపోని పిల్లలకు లాక్టోజన్ లాంటిది, థర్మామీటర్, బేబీ టవల్, కాటన్ బడ్స్, చిన్న బాటిల్, శిశువులకు పాలు తాగించడానికి కిట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటు ఇంతకుముందు ఆర్థిక సాయం 12,000 ఉండే, ఇప్పుడు 15,000 పెంచాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ స్కీమ్ గురించి కానీ ఇది అమలు కాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.